పాడారు. అందరం కలిసి అదే విధముగా నిలబడి ప్రభుని మహింపరుద్దాం. మనందరం కూడా స్తుతి ఆరాధన చేసుకుందాం. మరి ఆ గొప్ప దేవుని గణపరుద్దాము. ఎందుకనగా ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు. ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అంత మహా గొప్ప దేవుణ్ణి, మంటి మానవుని మనము ఆయన పాద ధూళికి పనికిరాని వంటి వారు మనము. అలాంటి వారిని మనల్ని ప్రేమించిన దేవుడు కనుక ఒక్కసారి అందరము కలిసి ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. ఎందుకనగా ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు. మరి సెరూబుల చేతను, కెరూబుల చేతను, 24 పెద్దల చేతను, మరి ఆ దూతలు కూడా నట రెండు రెక్కలు తమ కాళ్ళను కప్పుకునేట, రెండు రెక్కలతో తమ ముఖములను కప్పుకునేట, 2 రెక్కలతో ఎగురుతూ అవి అంటున్నాయట, పరిశుద్ధుడు 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 అని కానీ కొనియాడబడుతున్నాడట. ఆయన కొనియాడుతున్నాయట. ఆయనను చూడడానికి వాడికి ధైర్యం సరిపోలేదు. ఆయనను చూడడానికి వాడికి ధైర్యం సరిపోలేదు. ఆ వెలుగును చూడలేకపోయాయి. ఆయనను చూడాలంటే ఎవరి వల్ల కావట్లేదు. ఎందుకనగా ఆయన ఎన్నో 1000 రెట్ల కన్నా, సూర్యుని కన్నా కాంతి కలిగిన వాడు. ఆయన చూడగలిగిన వాడు ఎవడూ లేడు. పొదచాటు నుంచి ఆయన స్వరం విన్నారేమో కానీ ఆయన చూడలేకపోయారు. అంత గొప్ప దేవుడు మనం కొనియాడుతున్నాము. అంత గొప్ప దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. నీతో నాతో పక్కన ఉండి నిలబడి మాట్లాడాడు. నిన్ను తాకాడు, నిన్ను ముట్టుకున్నాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను ఆదరించాడు, నీకు ధైర్యం ఇచ్చాడు, నిన్ను నడిపించాడు, నిన్ను కౌగిట్లో భద్రపరుచుకున్నాడు, నిన్ను నడిపించి విజయమనిచ్చిన దేవుడు కనుక ఆయన కొనియాడదాం. ఆయన మరలా ఇదిగో నేను సదాకాలం మీతో ఉన్నని సెలవిచ్చిన దేవుడు. ఆయన మరణ పునరుద్ధానమును మరి ఆయన ఎదుట ఉన్నమని సెలవిచ్చిన దేవుడు. మరణాన్ని జయించి పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఆయన కొనియాడదాము. అదిగో ఆయన మన కొరకు చూస్తున్నాడు, నీ ఆరాధన కొరకు చూస్తున్నాడు, నీ పెదవుల కొరకు చూస్తున్నాడు, నీ హృదయం కొరకు చూస్తున్నాడు. అందరూ కూడా కొనియాడదాము. నీకున్న జ్ఞానమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న అధికారం బట్టి అని ఏది అడగట్లేదు. విరిగి నలిగిన హృదయం మాత్రమే అడుగుతున్నాడు ఆయన. అందరూ కొనియాడదాం. అందరం కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రహరుడా, నీకు స్తోత్రములు స్తోత్రము మహిమ కలుగును గాక. అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్తగా అధిపతి అయిన దేవా, నీకు స్తోత్రములు 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 తండ్రి. కెరూబుల చేతను, 24 పెద్దల చేతను ఎల్లప్పుడూ స్తుతితో తగుచున్నవాడా, నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు, మహిమాన్వితుడా, మహిమగల రాజ్యానికి స్తోత్రము. రాజుల రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా యుద్ధ శూరుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. బలవంతుడా, బలశూరుడా, సైన్యములకు అధిపతి యెహోవా, నిన్ను నామము కలిగిన వాడా, నీకు స్తోత్రము 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 తండ్రి. నాయనా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నాయనా నువ్వు సర్వాధికారిని, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ఒక మాటతో ఈ సృష్టిని చేసిన దేవుడు తండ్రి. నీ వంటి దేవుడు ఎవరున్నారు యేసయ్యా? ప్రభువా, నీ మాట చెప్పిన ఈ ప్రకృతిని నడుచుచున్నందుకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా ఈ వీచే గాలిని ఆరాధిస్తున్న తండ్రి. ప్రభువా, ఈ కెరటాలని ఆరాధిస్తున్నాయి తండ్రి. సెలయేలు నిన్ను గణపరుస్తున్నాయి తండ్రి. యేసయ్యా పక్షులను గణపరుచుతున్నాయి తండ్రి. పశువులని కూడా నిన్ను ఆరాధిస్తున్నాయి తండ్రి. యేసయ్యా ప్రకృతి నిన్ను మహిమపరుచుతున్నాయి తండ్రి. అయ్యా అంతరిక్షములు ఉన్న ప్రభు నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు, గ్రహములు అన్ని నిన్ను గణపరుచుతున్నవి తండ్రి. యేసయ్యా ప్రభువా, అన్నిటి ద్వారా నువ్వు మహిమ పొందుచున్న దేవుడు. ఈ రోజు మా ద్వారా మహిమ పొందుచుండగా ఇష్టపడుచున్నవాడా, నీకు స్తోత్రములు, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ తండ్రి. యేసయ్యా నైనా నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. యేసయ్యా అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు, అపరించి పోలిన పాత పత్రములు కలిగిన వాడు, హిమము కంటే తెల్లని కురులు కలిగిన వాడు, ధవల వర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 అతి కాంక్షణీయుడవు, నువ్వు మహిమ చెల్లించుకుంటున్నావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. సుందరుల అతి సుందరుడా, నీకు స్తోత్రములు. ఓ దేవా, నీకు స్తోత్రములు 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 తండ్రి. నీ వంటి వారు ఇంకెవరు లేరు యేసయ్యా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీకు స్తోత్రం. ప్రతి రాజులు కూడా ప్రభా తండ్రి, ఈ లోక రాజులందరూ ప్రభా తమ కిరీటములు తీసివేసి నీ పాదముల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారము చేయించున్నారు దేవా.
అంత గొప్ప దేవుడు నీకు స్తోత్రములు తండ్రి. నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మా కొరకు మన నారవతారిగా మానవుడిగా దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. మా కొరకు దిగి వచ్చిన వాడానికి స్తోత్రములు. ప్రేమనైన పంచిన వాడానికి స్తోత్రములు. నీ ప్రాణమును పెట్టడానికి ఇష్టపడిన వాడానికి స్తోత్రములు. నైనా నీకు స్తోత్రములు తండ్రి. నైనా నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దయ గొప్పది తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. నీ ఎడల చేసిన కార్యం బట్టి ఘనపరచుము తండ్రి. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించుచున్నవాడా, మా ఇళ్ళ దయ చూపుచున్నవాడా, మా ఇళ్ళ కరుణ వాత్సల్యత కలిగిన వాడా, దీర్ఘశాంతుడా, దయాళత్వం కలిగిన వాడా, మంచి దేవుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ మహిమా స్వరూపి మహోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీ వంటి దేవుడు మాకెవరు లేరేసయ్యా. మనుషులు నమ్ముకుంటుందంటే నిన్ను నమ్ముకుంటే మేలు, రాజులను ఆశ్రయించుకుంటే నిన్ను ఆశ్రయించడం మేలు ప్రభువా. అవును తండ్రి ఎస్సయ్యా, మా ఇడలో కార్యములు చేయవాడు నీవే. మా ఎడలనైనా నీవు చేసిన కార్యము తలంచుకుందునా అది లెక్క గమించిన వేసయ్యా. ఆ వాటిని తలంచుకుని నేను నైనా వివరించలేను తండ్రి. అంత గొప్ప కార్యములు చేసిన వాడు తండ్రి ఎస్సయ్యా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, మమ్మల్ని ప్రేమించుకున్నావు, మమ్మల్ని నైనా నైనా నీ గ్రంథంలో రాసుకున్నావు తండ్రి. అందులో బట్టి నీకు స్తోత్రములు. మా ఎడల గొప్ప కార్యములు తలంచిన వాడా నీకు స్తోత్రములు. నీ ఆత్మతో బలపరుచు నడిపించిన వాడు నీకు స్తోత్రములు తండ్రి. నాయన మనకున్న ప్రతి అంధకార శక్తులు లయపరిచిన వాడు నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీ యొక్క నాయన రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడిచిన వాడు నీకు స్తోత్రములు. చీకటి కార్యం లయపరచువాడు, అంధకార శక్తులు లయపరచువాడు, సాతాన్ని పడతలు కొట్టువాడు, నువ్వు దుర్గములను నాయన తుత్తులుగా చేయవాడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు మహిమ చెల్లించుకుంటున్నాను. ఓ రక్షకుడా నీకు స్తోత్రములు. ఓ సద్బోధకుడా నీకు స్తోత్రములు. ఓ రబ్బూని నీకు స్తోత్రములు. ఓ నజరేయుడా నీకు స్తోత్రములు. నాయన నీ మాటల స్వస్థత, నీ వస్త్రముల స్వస్థత, నీ రక్తముల స్వస్థత, నాయన నీ శరీరముల స్వస్థత, నాయన నీ ఉమ్ముల స్వస్థత తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి సయ్యా. నాయన మమ్మల్ని స్వస్థపరచువాడు, బాగు చేయవాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు, నీ సన్నిధికి నాయన తీసుకు వెళ్ళేవాడు నీవే. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి సయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీ వంటి వాడు నాకు లేడు ఎస్సయ్యా. నీ వంటి వాడు నాకు లేడు తండ్రి. నాయన ఈ లోకమును ప్రేమించుట కన్నా నిన్ను ప్రేమించడం నాకు మేలు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. యెహోవా రాఫాగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. యెహోవా షమ్మగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. యెహోవా నిస్సీ నీకు స్తోత్రములు. యెహోవా కాదేశ్ నీకు స్తోత్రము. ఎల్ రోహీ నీకు స్తోత్రము. ఎల్హోమీ నీకు స్తోత్రము. ఎల్ షడాయ్ నీకు స్తోత్రము. ఎల్ రోహీ నీకు స్తోత్రములు తండ్రి. నాయనా మా దుర్గము నీవే, మా రక్షణ నీవే, మా శృంగము నీవే, మా స్వస్థత నీవే, మా బలము నీవే, మా కేడము నీవే. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు మహిమ చెల్లించుకుంటున్నా. నా రెండు చేతుల ఆకాశము తట్టు ఎత్తి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని చూచుచున్నవాడా, మమ్మల్ని చూచుచున్నవాడా, మమ్మల్ని చూచుచున్నవాడా, మమ్మ నైవేద్యం అంగీకరించువాడా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా కోడెల రక్తమైనను, పొట్టేల రక్తమైనను, కోళ్ళ రక్తమైన అడుగుట లేదు గాని విరిగి నలిగిన హృదయం అడుగుచున్నవాడా, ఇదిగో తండ్రి విరిగి నలి హృదయం వద్ద నిన్ను ఆర్పణించుకుంటున్నాము తండ్రి. విరిగి నలి హృదయం వద్ద నిన్ను గణపరుచున్నాము దేవా. అంగీకరించుచున్నందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఓ దేవానికి స్తోత్రములు తండ్రి. ఓ రక్షకుడానికి స్తోత్రములు తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించిన వాడానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని బ్రతికించిన దేవానికి స్తోత్రములు. జీవాత్మ మాలా ఉదిన దేవానికి స్తోత్రములు. మాకు ప్రాణం ఇచ్చిన వాడానికి స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మా పితరులను కాచి కాపాడినావు, మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, మా బిడ్డలను కాచి కాపాడుతున్నవాడు, తరతరాలను ఆశీర్దిస్తున్న వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి సంకటములన్నిటినీ కుదుర్చువాడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల చేసిన వాడు నీవే తండ్రి. నాయన కష్టకాలంలో నిన్ను సన్నిచ్చిన వాడువు, ఆపత్కాలము ఆదుకున్న సహాయకుడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. ఓ దేవా, ఓ పరిశుద్ధుడా, ఓ రక్షకుడా నీకు స్తోత్రములు తండ్రి. యేసు అనే నామము కలిగిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. మా పదవులకు మా నాయన నీ మాట రాకముందే మా పక్కన నిలబడే దేవుడు యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి.
నాయనా మనుషులు విడిచిపెట్టేమో కానీ నువ్వు విడిచిపెట్టలేదు యేసయ్యా. మనుషులు మమ్మల్ని తృణీకరించవచ్చు కానీ నువ్వు తృణీకరించలేదు తండ్రి. ఈ లోకం మమ్మల్ని ద్వేషించవచ్చు కానీ నువ్వు మమ్మల్ని ద్వేషించని దేవుడు యేసయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు, నీకు మహిమ 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 తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి నీ ఎదుట నిలబడి ఉన్నాను ప్రభువా, నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. నాయనా నిన్ను సైడ్గా నిలబడి ఉన్నాను ప్రభువా. నన్ను చూచివాడా, నన్ను కాచువాడా నీవే తండ్రి యేసయ్యా. మరొక్కసారి ప్రభువా విరిగి నలిగిన హృదయంతో తండ్రి నా బలమును పక్కన పెడుతున్నాను, నా జ్ఞానమును తీసివేస్తున్నాను, నా అధికారమును తీసివేస్తున్నాను, నా హోదాను తీసివేస్తున్నాను, నా అందమును తీసివేస్తున్నాను, నా అంతస్తులు ఏమి కావు తండ్రి యేసయ్యా. ఇదిగో తండ్రి నీ సహాయుడిగా నిలబడినాను ప్రభువా. నన్ను దీవించినావంటే, ఇంతవరకు ఈ స్థితిలో ఉంచావంటే నీ కృప మాత్రమే తండ్రి. ఇదిగో తండ్రి నీ ఎదుట నిలబడి ఉన్నాను ప్రభువా. నీ ఎదుట నిలబడి నన్ను అంగీకరించుము తండ్రి. నన్ను దీవించుము యేసయ్యా, నన్ను బలపరచుము తండ్రి. నీకు స్తోత్రములు 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 దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రములు దేవానికి స్తోత్రములు తండ్రి. అవును తండ్రి యేసయ్యా. ప్రభువా ప్రభువా మా స్తుతులు నాయనా వినాలని ఆశపడే దేవుడు తండ్రి. మా స్తుతులపై నాయన ఆశీనుడు అవ్వాలని కోరుచున్నవాడా, మా స్తుతులు నైవేద్యము నాయన తీసుకోవడానికి ఇష్టపడుచున్నవాడా, ఆయన మా యొక్క ఆరాధన ప్రభువా నీ యొద్దకు ధూపంగా చేర్చుకోవడానికి అంగీకరించిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. అయినను మమ్మల్ని మాత్రమే కోరుకున్నావయ్యా. ఎందుకంటే ప్రభువా మేము నిన్ను మాత్రం నమ్ముకున్నాము తండ్రి. నీ బాహుబలమే ప్రభువా మమ్మల్ని బ్రతికించినది. నీ పిల్లలకి నేను ఆహారం ఇచ్చుచున్న దేవుడు యేసయ్యా తండ్రి. నీ పిల్లల్ని బలపరుచున్న దేవుడవు తండ్రి. అవును తండ్రి యేసయ్యా, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. అందరం కూడా కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం, నిశ్శబ్దంగా ఉందాం. ఆ దేవుని ఆ ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. అందరూ చెప్తామా? నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడ
అందరం కలిసి నీ ముఖ కాంతి, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతి, నీ ముఖ కాంతి మాకు ధైర్యం తండ్రి, ఎస్ బలము తండ్రి, గ్లోరియస్ అయ్యా. నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. అవును తండ్రి, నీ ముఖ కాంతి వలన తండ్రి నాకు ధైర్యం కలిగింది. నీ ముఖ కాంతి వలన నాకు బలము కలిగినది యేసయ్యా. శత్రువు పారిపోయాడు యేసయ్యా. నాలో ఉన్న శత్రువు పారిపోయాడు. నా తలంపులో ఉన్న శోధన పోయింది తండ్రి. నాకు ధైర్యమును బలం ఇచ్చిన దేవానికి స్తోత్రం అని వారు అందరూ చప్పట్లు కొడుతూ కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖ కాంతి వల్ల నాకు బలము కలిగినది, నీ ముఖ కాంతి వల్ల నాకు ధైర్యము కలిగినది తండ్రి. హల్లెలూయా, నీకు స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రములు, ప్రభువానికి స్తోత్రములు, రక్షకుడానికి స్తోత్రములు తండ్రి. నాయనా, ఇంతవరకు మా స్తుతులపై ఆశ్రయుడవై మమ్మల్ని దీవించినావు, నీకు స్తోత్రములు తండ్రి. మా స్తుతులను అంగీకరించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీవించినందుకు నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి అర్పణ నీ పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.